రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రేషన్ బియ్యం చాలా బాగున్నాయంటూ ఇక్కడున్న మహిళలైతే చెప్తా ఉన్నారు. మేము సద్దిలోకి గూడా అదే తీసుకపోతున్నాం అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అమ్మ నమస్తే అమ్మ. ఆ! రేవంత్ రెడ్డి ఇచ్చే బియ్యం మంచిగున్నాయి సార్ ఇవి. తింటున్నాం అవే తింటున్నాం. ఇదే అన్నము. సద్దులకు గూడా అదే కొండపోతున్నాము. ఇంటికాడ గూడా అవే తింటున్నాము. ఏమో మరి 5 ఇంటలేమో అంతా అన్నం అంతా బంక బంక అయితుందంటారు నిజమేనా? అన్నం చూడు అదే గదా! అన్నం అదే ఇది. బొక్క బొక్క లేదు ఏం లేదు మంచిగా వస్తున్నాయి. ప్లాస్టిక్ బియ్యం ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏదో పేరుకే సన్న బియ్యం గాని అన్ని ప్లాస్టిక్ బియ్యం అంటారు నిజమేనా? ఈయనప్పుడు ఏం చేసాం సారు? ఇచ్చినప్పుడు దొడ్డియి తిన్నాము. ఇప్పుడు ఈ సన్నపియ్యి గూడా తింటున్నాం గదా! ఏడికన్నా ఒకటి ఉన్నదంట గాని అవే తింటున్నాం. ఎట్లుంది మరి ప్రభుత్వ పరిపాలన మంచిగున్నదా? రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడా మీకు? మంచిగానే ఉన్నాయి. మంచిగున్నాయి సార్ ఇవి. మంచిగున్నదా? ఆ! రేషన్ బియ్యం కాదు ఇప్పుడు పథకాల విషయంలో అన్ని ఇస్తున్నాడా? అన్ని బాగున్నాయా? ఇగ అన్ని సార్లు 2000 ఇత్తన్నాడు సార్ మాకు ఇయ్యలేడు మరి. ఆ! అవి పంపిత్తలేడు గదా! ఆ! నువ్వు 4000 పింఛన్లు ఇత్తనన్నాడు. అవి 2000 ఇత్తాడు గదా! మరి అయి మాకు లేనోళ్ళకు 2000 పంపిత్తన్నాడు అవి పంపియాలి గదా! ఆ! ఆ! అంటే మీ మహిళలను మంచిగా కోటీశ్వరులను చేస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మీరేమో ఏమి ఇస్తలేడని చెప్తా ఉన్నారు. అది ఏంది అది ఇందులో ఏం నిజం మరి? అది ఏది గట్లనే ఉంటదిగ. మంచిగా ఫ్రీ బస్సు పెట్టినా అని చెప్తున్నాడు. 500కే గ్యాస్ ఇస్తున్నాడంట. ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడంట. నిజమే. నిజమే గది. అంటే బస్సు పెట్టిండు గదా! ఇగ అది నిజమే గదా! అంటే ఎట్లా ఉందమ్మా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసినావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూస్తున్నావు. ఏది మంచిగా అనిపిస్తుంది నీకు? ఇగ అన్ని ఇట్టే ఉంటాయి సారు. అన్ని అది గంతే అదొచ్చినప్పుడు అది గంతే ఉంటది. ఇదొచ్చినప్పుడు ఇది గంతే ఉంటదిగ. ఆ! ఎట్లుంది రేవంత్ అన్న ప్రభుత్వం మంచిగుందా? మంచిగానే ఉంది. ఏం చేస్తున్నాడు? ఇప్పుడైతే గదే 2000 4000 ఇత్తనంటే 2000 ఇత్తాండు. ఆ! ఎన్నికల ముందేమో 2000 ఉన్నాయి 4000 చేత్తా అని ఓట్లు గుద్దించుకున్నాడు. అవు. ఇప్పుడేమో నమస్తే పెడుతున్నాడు. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం మళ్ళొచ్చే ఓటు లేదు. మళ్ళొచ్చే ఓటు లేదు. ఆ! మరి లేదు ఎయ్యరు. 500కే గ్యాస్ వస్తుందా నీకు? 500కి గాస్ అన్నాడు గానీ రూపాయి లేదు. రూపాయి పడతలేదు గంతే. 400 అకౌంట్‌లో పడుతున్నాయట కదా! పడతలేదు. రూపాయి పడతలేదు. ఆ! ఆయన మొన్న రాసుకపోయారు గానీ అట్లా గూడా పడతలేదు. ఇప్పుడు ఫ్రీ కరెంట్ వస్తుందా? పిరికారంటే ఒకటొత్తాంది. ఫ్రీ కరెంట్ వస్తున్నాయి. ఇప్పుడు అందరికీ భూములు ఉన్న వాళ్ళకందరికీ రైతు రుణమాఫీ చేసినామని చెప్తా ఉన్నాడు. రైతు భరోసా చేసినా అని చెప్తున్నాడు. పడ్డాయా ఇయన్నీ డబ్బులు? మాకు భూమి లేదు. భూమి లేదు. భూమి లేనోళ్ళకి కూడా సంవత్సరానికి ₹12,000 ఇస్తామని చెప్పేసి మాటలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి. పడ్డాయా మరి? పల్లె. పడలే. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసినావు. ఇప్పుడు రేవంత్ అన్న ప్రభుత్వాన్ని చూస్తున్నావు. ఏది మంచిగా అనిపించింది మరి? ఇగ ఇప్పటికైతే ఈయనది గూడా లేదు. ఎవరిది? రేవంత్ రెడ్డిది గూడా లేదు. రేవంత్ రెడ్డి ఇస్తలేదు. గదే కేసీఆర్ ఇచ్చిన 2000 వత్తాంది. ఈయన చేసింది ఏంటిది ఒక బస్సు గీ కరెంటు అది కరెంటు పీరియడ్ ఇతర మహిళలు మరి రేవంత్ అన్న మంచిగా చేసిండు. మాకు ఫ్రీ బస్సు పెట్టిండు తిరగనీకి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. తిరిగేటోళ్ళకు. ఆ! తిరిగేటోళ్ళకయి. ఆ! ఆ! ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా నీకు? నాకు 60 ఉంటాయి. 60 ఉంటాయి. 60 సంవత్సరాల్లో కూడా నాటేయడానికి వచ్చినావు కదా! అప్పుడు ఏం తిండి తిన్నారు మీరు మరి అప్పుడు? ఇగ అప్పుడేం తిండి తిన్నారంటే అదే పండించుకొని తిన్నాం. ఉన్న భూములన్నీ బీడీలకు లగం చేసినాం. నేను 30, 40 ఏళ్ళు రాగానే గులపడుతుర్రు ఆడోళ్ళంతా. నువ్వు 60 సంవత్సరాలు ఉన్నావు మంచిగా పని చేయడానికి వచ్చినావు. ఎట్లా ఎట్లా సాధ్యమైంది నీకు? ఇగ ఎట్లా సాధ్యమైనట్టు చేసుకోవాలి మరి. ఇగ 2000తోని బతుకుతాం. ఆ! 2000తోని బతకం కదా సారు. 4,000 ఇస్తే కొంచెం బతకడానికి మంచిగుంటదని. 4000 ఇత్తాండు దేశం అంతటా నాకొక్కదానికా? ఆ! అందరి గురించి. ఆయన అందరి గురించి 4000 వత్తాయని చెప్పిండు. ఈడికి సంవత్సరం వెళ్తాంది. ఎన్నడు ఆయన ఎసుడెన్నడు మేము తినుడెన్నడు. ఆ! ఆ! ఓకే. ఇప్పుడు మరి సర్పంచ్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మీకు మనిషికి 2,500 ఇస్తా అని చెప్పేసి మాటలు మాట్లాడుతా ఉన్నాడు మళ్ళా కొత్తగా. ఆ! అవి ఏదో ఎత్తేత్తాం లేకుంటే లేదు. ఇచ్చినోడికే యేసుడు. ఇచ్చినోనికే యేసుడు. మరి ఏ పార్టీ వస్తే మంచిగా అనుకుంటున్నావు ఇప్పుడు? ఎవ్వడొచ్చినా ఏం కాదు. ఎవ్వడొచ్చినా బొత్త కింద దొబ్బుకునేటోడే. ఎవడొచ్చినా గంతే. అన్న నమస్తేనే. నమస్తే. ఎట్లుంది మరి రేవంత్ అన్న పాలన మంచిగున్నదా? పాలన ఇగ నడుత్తాంది అట్లా. ఆ! బేరేసుకుంటూ ఇట్నో అట్నో నడుత్తాంది కథ. హ్మ్. చూస్తా అంటే మంచిగా రైతు లెక్కున్నావు. ఎన్ని ఎకరాల భూమి ఉంది నీకు? నాకు ఎకరం ఉన్నది. ఎకరం ఉన్నది. 2 ఎకరాల దాకా. పడ్డదా మరి రైతు బంధు పడ్డదా? రైతు బంధు మొన్న పడ్డది. అంతకుముందు దుప్ప కొట్టింది. అది అయిపోయింది ఇగ. లోన్ తీసుకున్నావా ఏమన్నా? లోన్ తీసుకున్నా. రుణమాఫీ జరిగిందా? అది మనకు రాలే. ఆ! ఏమో మరి అందరూ బయట అంటున్నారు. ఓన్లీ రైతు బంధు అనేది ఓన్లీ ఓట్లప్పుడే వస్తాయి గానీ, కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లప్పుడు వచ్చేటియి అని చెప్పేసి మాట్లాడతారు. మరి నిజమేనా? సార్ ఉన్నప్పుడు హ్మ్. టైం బై టైం యేసిండు. ఆ! ఇప్పుడు ఆ టైం లేదు. అదో లెక్క లేదు. అదో కథ లేదు. అది టైం బై యేసినప్పుడు అది కరెక్ట్ ఉంటది. కానీ ఒకటి తప్పించుడు, ఒకటేసుడు అది కరెక్ట్ కాదుగా. అంటే ఓటెనక ఓటెనక అన్ని పథకాలు అమలు చేస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. ఇది ఎంతవరకు నిజం మరి పథకాలన్నీ అమలవుతున్నాయా? పథకాలు అమలు అంటే చెయ్యాలే. ఈ హామీ ఇచ్చినప్పుడు బరాబర్ ఒకటెనకొకటి అన్నీ జేయాలే. కానీ ఏడ ఇప్పుడు ఆడోళ్ళకి 25,000 2500 ఇత్తా అన్నాడు. అది ఇయ్యలే. ఆ! ఏది ఓళ్ళకి అత్తన్నాయి, ఓళ్ళకి అత్తలేవు, ఓళ్ళకు ఇదైతలేదు. ఇప్పుడు రైతు బంధు పైసలు తీసుకున్నా అని చెప్తున్నావు. గతంలో ఎన్ని తీసుకున్నావు? ఇప్పుడు ఎన్ని తీసుకున్నావు మరి?
రైతు బంధు ఎక్కడిది లోన్ తీసుకున్నా రైతు బంధు మనకు ఇప్పుడు మొన్నటిసారి వచ్చింది. ఆ, ఇప్పుడు గతంలో కేసీఆర్ ఎకరాన 5,000 ఇచ్చిండు. అంటే గతంలో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఎకరాన 15,000 ఇస్తా అని చెప్పేసి 12,000కి ఇస్తాలు ఇస్తా అన్నాడు. అవును. 7,500 పోయి 6,000కి వచ్చింది. 6,000 రూపాయలు అంటే 1,500 వీకినట్టుగా 1,500 డుబ్బా కొట్టిండు. ఉమ్. హామీ ఇచ్చుడు ఎందుకు, ఆ డుబ్బాలు కొట్టించుడు ఎందుకు? బరాబరి హామీ ఇచ్చినప్పుడు బరాబరి చేయాలి, కానీ చేయనప్పుడు ఎందుకు? సరే ఇప్పుడు మీరు 24 గంటల కరెంట్ వస్తుందా నీకు? 20 గంటల గడికి పోతుంది. ఇప్పుడు ఆ పొలంలో చూద్దు ఆ నీళ్ళే లేవు. ఒక 20 సార్లు పోతుంది కరెంట్. 20 సార్లు పోకుండా వచ్చినాక ఏం మడి పడుతుంది, ఏడ పడుతుంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మరి? కేసీఆర్ ఉన్నప్పుడు కడగాలే, ఏం పోయినా ఒక్క నిమిషం పోవు, కథం టక్కన ఇదవు. ఇప్పుడు ఏంది పోతే 10 నిమిషాలు అర్ధగంట ఇట్లా పోతుంది. అంటే కేసీఆర్ వచ్చినాక 24 గంటల కరెంట్ చేసిండు కదా, ఒకప్పుడు కేసీఆర్ రాకముందు ఎట్లుంటుండే మీ పరిస్థితులు? కేసీఆర్ రాకముందు ఇంకా ఘోరంగా ఉంటుండే. ఇంకా బాగా ఘోరం కాదు అది, చెప్పరాదు అది. కరెంట్ ఇది విషయంగా చెప్తే ఇక రాత్రి 9 గంటలకు కూడా కరెంట్ వస్తుందంటే లైట్ పట్టుకొని రాత్రి పాము ఏది వచ్చినా పోతుండే పంపుల కాడ వందు. కానీ ఇప్పుడు కట్ అవ్వకుండా వస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వచ్చింది. ఇప్పుడు వస్తలేదు, కరెంట్ లేదు. అంటే కేసీఆర్ రైతుల పాలిట దేవుడు అని చెప్పేసి మాట్లాడతారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం తక్కువ చేస్తున్నారు రైతులకు మరి? ఏం తక్కువ అంటే ఇప్పుడు కరెంట్ కోతనైతే ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు అంతకుముందు ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా అట్లా బరాబర్ ఇస్తేనే కరెక్ట్. ఇప్పుడు ఊర్లలో స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికల వేడి కనిపిస్తా ఉన్నది. మరి ఇప్పుడు ఏ పార్టీ వస్తే బాగుంటుంది? వస్తుందనే ఇప్పుడు ఈ కథ జరుగుతుంది. ఇప్పుడు కొంచెం ఇప్పుడు రైతు బంద్ చేసుడు, ఈ కథలు చేసుడు, అది అట్లా చేస్తుంది. లేకపోతే ఇంత కూడా వేసినా వేయకపోవు. అంటే ఊర్లలో పథకాలు అన్ని కరెక్ట్ అమలవుతున్నాయి. ఇప్పుడు 500కే గ్యాస్ అన్నాడు. గ్యాస్ పైసలు అయితే అవి వాడతాం లేవు. నేను మొన్న చెక్ చేయించిన అవి పైసలు ఇవ్వాలి, అవి వాడతాం లేవు. ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్ వస్తుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనేటి అందరు లేని వాళ్ళకే ఇస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు, నిజమేనా? కరెక్ట్ లేని వాళ్ళకి ఇవ్వాలి. ఎవ్వలకు భూమి జాగలేదు వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా. ఎవరు కట్టుకున్నా వాళ్ళకి ఇచ్చేయాలి. భూమి జాగలేని వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు కట్టుకుంటా అన్న వాళ్ళకి ఇవ్వాలి. కట్టుకుని అన్నోనికి ఆ ఇచ్చుడు కూడా వేస్టే. ఇప్పుడు అడు కట్టుకోడు ఎందుకు, ఆయనకి ఇచ్చుడు వేస్ట్ ఎందుకు? అది వేస్ట్ చేసుడు అది చేయొద్దు, ఇంకోరికి ఇవ్వాలి. కానీ బుద్ధి లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆ లేని వాళ్ళకి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అంటే సరైన వారికి ఇస్తలేడు. ఏడిత్తుండు, సరి అయినట్టు ఏడిత్తుండు. ఇప్పుడు ఏదేదో వేరే రకాల వాళ్ళ ఫాల్స్ కొద్దీ వాళ్ళు ఇచ్చుకుంటారు కానీ మరి ఇంకా గరీబ్ పరిస్థితి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. వాళ్ళకు కూడా ఇవ్వాలి. మనోడు మందోడు అనేది అక్కడ భావం చూసినప్పుడు అది కరెక్ట్ కాదు కదా. సరే మరి గతంలో కేసీఆర్ని చూసినావు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తున్నావు, వీళ్ళిద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తావు మరి? ఏడేంది ఇప్పుడు పథకాలు అనేది ఇచ్చిండు హామీ, అప్పుడు చేసిండు, ఇప్పుడు చేస్తాడు. అంటే చేస్తాడు కానీ తాపుకోటి ఎప్పుడో చేస్తే అది కరెక్ట్ కాదు కదా. టైం చేస్తే అది కరెక్ట్ ఉంటుంది. అంటే కేసీఆర్ టైం టు టైం చేసిండా మరి? టైం బై టైం చేసిండు, రైతులకు అయితే చాలా మెరుగు చేసిండు. ఇప్పుడు మరి స్థానిక సంస్థల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఏ పార్టీ వచ్చినా మళ్ళీ కేసీఆర్ వస్తేనే బ్రహ్మాండం జరుగు అని అనుకుంటాను. కేసీఆర్ అంతా ఉన్నదంతా అప్పులు చేసిపోయిన తెలంగాణను అప్పుల గొప్పగా మార్చేసిపోయింది అని అంటుంటే నువ్వేమో కేసీఆర్ రావాలంటావేంది? ఎన్ని పనులు చేసిండు, పనులు చూడద్దా? ఇది కూలింది అది కూలింది అని ఒకటి ఎప్పుడు అదే పాట కానీ ఇంకో పాట ఉండదా? కాలగా శేవం గడుపుడేనా? ఇప్పటికి 2 ఏళ్ళు గడిచిందా? 2 ఏళ్ళు అయింది. అదే ఎప్పుడు ఏ ముచ్చటైనా అదే, ఇది కూలుతుంది అది కూలుతుంది అంటే ఏది కూలింది మరి? కూలినే మరి నీళ్ళు ఎట్లా అవుతున్నాయి? అంటే కాళేశ్వరం అంతా స్కామే, ఒక్క రైతుకు కూడా గిన్నె నీళ్ళు కూడా ఇవ్వాలి కాళేశ్వరం తోట అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది, నిజమేనా? కూలింది అయితే వరకు కూలాలి, కూలి ఇక్కడిదక్కడ అంగడి కావాలి అసలు లెక్క ప్రకారం అయితే ఇల్లు చేసిన దానికి. ఇప్పుడైతే మరి బరబ్బరే ఉండదు, ఎందుకు కూర్చోలేదు? మరి ఇప్పుడు కాళేశ్వరంతో నీళ్ళు ఇస్తుండా రేవంత్ రెడ్డి మీకు? ఎందుకు ఇస్తలేడు? ఇప్పుడు రెడ్డి ఇస్తుండా? రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఆడ ఉంటేనే కదా ఇచ్చేది. ఇప్పుడు నీళ్ళు ఉంటేనే ఇటు వస్తాయి, లేకపోతే అయితే ఈ ఎమ్మెల్యేని అయితే మెచ్చుకోవాలి. మన వరకు అయితే ఎమ్మెల్యేని అయితే బ్రహ్మాండంగా మెచ్చుకోవాలి. నీళ్ళు ఎమ్మెల్యే ఈ ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కానీ మీ ప్రేమ్ సాగర్ రావు, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిగా లేదని చెప్పి మాట్లాడుతున్నాము. నెంబర్ 1 మెచ్చుకోవాలంటే ప్రేమ గారు ఇప్పుడు బ్రహ్మాండంగా మంచిగా చేస్తున్నాడు, మంచిగా చేస్తాడు. అంటే ప్రేమ్ సాగర్ రావు మరి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కదా మరి. కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ పనులు అయితే చేస్తాడు, నీళ్ళకైతే కుదవలేదు. నెంబర్ 1